చందాపూర్ అనే చిన్న పట్టణంలో నక్షత్రాలు ఎప్పుడూ మెరుస్తూ ఉండేవి. అక్కడి వాతావరణంలో మల్లెల వాసన వస్తూ ఉండేది. అక్కడే ఉన్న ఒక చిన్న పసుపు రంగు ఇంట్లో మీరా అనే చిన్న అమ్మాయి తన తండ్రి పాపాతో కలిసి జీవించేది. ప్రతి రాత్రి గడియారం 8 మోగిన తర్వాత మీరా తన బెడ్లో తన ఫ్లఫీని పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉండేది. అలాగే ప్రేమగా పాప ఏదైనా చిన్న కథ చెప్పవా అని చెప్పి అడిగేది. పాప అలసటిగా ఉన్నా నవ్వుతూ అలాగే చిన్ని నక్షత్రం నీకు కథలు చెప్తాను అని అనేవాడు. కానీ తను ఉన్న బిజీ లైఫ్ వల్ల కథలు చెప్పలేకపోయేవాడు. మీరాకు మాత్రం చాలా కోపం వచ్చేది. ప్రతిరోజు నాన్న ఇలాగే చెప్తూ తన పనికి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు పాప తన బెడ్ పక్కనున్న లెటర్ని తీసుకొని కంపెనీకి వెళ్ళాడు. ఆ లెటర్లో ఏముందా అని చెప్పి తను పనిచేస్తున్న సమయంలో చూడసాగాడు. అందులో ఓ పెద్ద వెలిగే ఆకాశ దీపం, దాని కింద ఒక చిన్న 2 బొమ్మలు ఉన్నాయి. అవి ఏంటో అతనికి అర్థం కాలేదు. అవి 2 చేతులు పట్టుకున్నట్లుగా ఉన్నాయి. వాటిని అలా గమనిస్తూ తన పనిని పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరసాగాడు. తన కూతురు వాళ్ళ తండ్రితో ఇలా చెప్పింది, ఆ బొమ్మలో ఉన్నది మన ఇద్దరమే నాన్న. నేను కోరుకుంటున్నాను మనం ఒక ఆకాశ దీపం పంపాలి, అందులో వాగ్దానం రాయాలి. ఇలా ప్రపంచం ఎంత బిజీ అయినా మనం ఒకరికొకరికి సమయం కేటాయించాలి అని. అందుకు పాప హృదయం కరిగిపోయింది. పాప మీరాని మెల్లగా లేపి అన్నాడు, లేమ్మా చిన్ని నక్షత్రమా, మనం ఓ పని చేద్దాం. మీరా నిద్ర మర్చి ఎక్కడికి పాప? పాప నవ్వుతూ వాగ్దానం చేయడానికి అన్నాడు. వాళ్ళిద్దరూ ఇంటి తోటలోకి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న టేబుల్ మీద నారింజ రంగు దీపం వెలుగుతూ ఉంది. దానిపై ఇలా రాశారు, జీవితం ఎంత బిజీ అయినా మన కథలు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోతూనే ఉంటాయి. చేతులు పట్టుకొని ఆ దీపాన్ని ఆకాశంలోకి వదిలారు. దీపం నెమ్మదిగా పైకి నక్షత్రాల మధ్యకి ఎగిరిపోయింది. ఆ రోజు నుంచి చిన్నికి పాప ఎంత బిజీ అయినా ఒక చిన్ని కథని రాసి తన దిండిపై ఉంచేవాడు. అందులో స్పేస్ గురించి, చాక్లెట్లు, మాట్లాడే కప్పలు, జంతువులు, ఇలా ఎన్నో కథలు ఉండేవి. వారాంతాల్లో వాళ్ళు కలిసి అవి చదువుతూ నక్షత్రాల కింద నవ్వుతూ గడిపేవారు. ఇక మీరాకి తన జీవితం ఒంటరిగా అనిపించలేదు. వాళ్ళ ప్రేమ ఆకాశంలో తారల మధ్యలో కొనసాగుతూ ఉంది. జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నా మన ప్రేమని మన పిల్లలకు పంచుతూ ఉండాలి.